తాడేపల్లి పట్టణాధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి జన్మదినం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు తాడేపల్లిలో వేణు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి సంయుక్త కార్యదర్శి మేక వెంకట్రామరెడ్డి, షేక్ జావీద్, రాష్ట్ర ఎస్సీ విభాగ ప్రధాన కార్యదర్శి ముదుగొండ ప్రకాష్, పట్టణ ఉపాధ్యక్షులు జిలగ పెదగాలయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలుకోటి శ్రీనివాస మధు, జక్కిరెడ్డి, కృష్ణారెడ్డి, మేక దామేశ్వరరెడ్డి, ఎస్కే బషీర్, అభిమానులు మరియు వేనన్న సైన్యం తదితరులు పాల్గొన్నారు. దానికి మేమందరం కూడా ఆయన మిత్రులంతా మీకు పంచమని చెప్పి నేను అనుకుని చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. ఆశీర్వదించండి అమ్మా. హ్యాపీ బర్త్డే టు యు. చెప్పండి. ఈరోజు జన్మదిన జరుపుకుంటున్నటువంటి మా తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి గారికి మీ మీడియా తరపున, మా మిత్ర బృందం అందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన వివేక్ గాని, కొంతమంది ఆయన మిత్రులు, సహచరులు ఇక్కడే కాదు, ఇక్కడ స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇవ్వడమే కాదు, అనేక సేవా కార్యక్రమాల్లో ఇవాళ వేణన్న సైన్యం ముందుంది. ఎందుకనంటే డబ్బు ఎంతో మంది సంపాదిస్తూ ఉంటారు, కానీ పేద ప్రజలకు పంచేది చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో ప్రప్రథమ స్థానంలో మన నియోజకవర్గంలో నిలబడింది ఎవరయ్యా అంటే బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి గారు. ఇవాళ ఆయన వేరే పని మీద బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన మిత్ర బృందం ఇక్కడ పలు సేవా కార్యక్రమాలు చేశారు. నేను కూడా వీళ్ళందరికీ ఎవరైతే సహాయం చేశారో ఈ పేద పిల్లలకు కానీ, వృద్ధాప్యులకు కానీ, అనాథ పిల్లలకు కానీ, ఇప్పుడు అదేవిధంగా గుంటూరు డంప్యార్డ్లో అనేక మంది రోజు తాడేపల్లి పట్టణ అధ్యక్షులైనటువంటి బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అనాథ పిల్లలతో మేమందరం కూడా గడపటం, మనందరికి కూడా రేపు జరగబోయే స్కూల్ తెరవబోతున్నారు, దానికి కావాల్సినటువంటి బ్యాగులు కోరడంతో మేము తీసుకొచ్చి మేమందరం కలిసి ఇవ్వటం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు అనేకం మేము చేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలంటూ ముందుగా ఆయన ఇలాంటి పదవులు ఇంకా అనేకం అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ మేమందరం ఆయన వెనక ఉన్నందుకు చాలా ఆనందంగా అండ్ గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. మరొకసారి వేణన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.